రీటైల్ వ్యవస్థ ఐడియా ఉంది అందరికీ? ఐడియా ఉండేవాడు చేలిపైకి ఎత్తండి. ఓ, మా ఆడబిడ్డలు అన్ని విషయాలు బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళంతా ఫ్లిప్కార్ట్ తరపున రెండే తయారు చేస్తున్నారు. ఒకటి వేరుశనగ పప్పు, రెండోది కందిపప్పు. ఇప్పుడు వాళ్ళు రెండు తయారు చేసి అనంతపురంలో కొన్ని జిల్లాల్లో తయారు చేస్తున్నారు. అట్లా కాకుండా గ్రామాల్లో ఉండే అన్ని వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేయడానికి సిద్ధపడుతున్నారు. మనం తయారు చేసినట్టు ప్రపంచం మొత్తం పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు కావాలి. మనం చేసే చౌకగా చేసినప్పుడు, మా ఆడబిడ్డలు చేసినప్పుడు క్వాలిటీ ఉంటుంది కాబట్టి నాణ్యత మీద ప్రపంచం అంతా వెళ్లే పరిస్థితి వస్తుంది. నేను వారికి ఒకటే చెప్తున్నా, వాళ్ళ కెపాసిటీ ఎంత ఉంటే మొత్తాన్ని ఉపయోగించమంటున్నా. కమాడిటీ క్లస్టర్స్ ఓపెన్ చేస్తాం. ఎక్కడ ఏ జిల్లాలో ఏ వస్తువు వస్తుందో, ఏ ప్రోడక్ట్ పడుతుందో అక్కడ తయారు చేసి మీ అందరికీ శిక్షణా కార్యక్రమాలు పెడతాం. దానికి కావాల్సిన బ్యాంక్ లోన్ ఇప్పిస్తాను, వర్కింగ్ క్యాపిటల్ ఇప్పిస్తాను. ఇవన్నీ చేసిన తర్వాత మీరు మళ్ళా కొనడానికి వాళ్లే కొంటారు. మీకు ప్రోడక్ట్ అక్కడ అందుబాటులో ఉంది. తయారు చేసే తెలివితేటలు నేర్పిస్తా. మళ్ళీ దాన్ని కొనుగోలు చేసే వ్యక్తులు కూడా మేము ముందర పెడతాను. దీనికంటే మంచి ఆలోచన లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందిపుచ్చుకోవడం మీ చేతుల్లో ఉంది. గుర్రాన్ని ట్యాంక్ దగ్గర తీసుకుపోతాం కానీ తాగిచ్చేది నా వల్ల కాదు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అందరూ అంటున్నారు ఇంకా చాలా సమయం పడుతుంది, ఆడవాళ్లు పైకి రారు, మగవారితో సమానంగా రారని. నేను చెప్తున్నా, 200 ఏళ్ళు 500 ఏళ్ళు అవసరంలా 20 సంవత్సరాలకు మునుపు ఒక నిర్ణయం చేశాను. 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను. అప్పుడు అందరూ అన్నారు మగపిల్లలు, సార్ మీరంతా 33% పెడుతున్నారు, దీనివల్ల తెలివితేటలతో ఇంకొక 30% వస్తారు అంటే 100 మందిలో 60 మంది ఆడబిడ్డలు వస్తే మాకైతే ఏంటి అని అడిగారు. తరతరాలుగా వాళ్ళంతా విస్మరించబడ్డారు. కొన్ని రోజులు కానీ తర్వాత చూస్తామని చెప్పాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే, భార్యాభర్తలు వచ్చినప్పుడు నేను అడుగుతా ఉంటాను, భర్త ఐటీ, భార్య ఐటీ, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు. నీ ఆదాయం ఎంత, ఆవిడ ఆదాయం ఎంత అంటే 90% నాకు చెప్పింది ఆడవాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది, మగబిడ్డల కంటే భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువ ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థమవుతుంది ఎన్నో ఏండ్ల అవసరం లేదు. మన దగ్గర ఆర్గనైజేషన్ రెడీగా ఉంది, టెక్నాలజీ రెడీగా ఉంది, చేసే మనసుండే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంది. ఇప్పుడు చేయాల్సింది మీరు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే ఏదైనా సాధ్యం. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరినీ తీసుకొస్తాను, మీరు భాగస్వాములు చేస్తాను. మీరు చేసే పనులు మళ్ళా ప్రపంచం మొత్తం మార్కెట్ ఇచ్చే విధంగా చేసే బాధ్యత నాది. ఉపయోగించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.